ओम नमः शिवाय परब्रह्म परमात्मन महाजगतुत्ते सते फलया ब्रह्म हरिहराय त्रिगुणात्म सर्वगवतिगामि दर्शा दर्शा दत्तात्रेय नमसंतिनि सिद्धि कुरु 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 स्वाहा ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 కార్తీక మాసం రోజున మనకి విధి విధానాలు ఎలా ఉండాలనేది కొన్ని విషయాలు ధర్మ సందేహాలు చెప్తున్నాను. మీరు శ్రద్ధగా వినండి. ఓం నమః శివాయ నమః. ఈ కార్తీక మాసం రోజున చాలా మంది చాలా విధానాలు చాలా పూజలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్క మానవుడు కలిసి తలస్నానం చేయాల్సిందే. తలస్నానం చేస్తేనే వాళ్ళ కర్మ దోష నివారణ, వాళ్ళకు ఉండాల్సిన ఎలాంటి దోషాలు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఉన్నా కూడా చాలా వరకు పోతాయి. చాలామంది ఈ కార్తీక మాసంలో చాలా వరకు కొన్ని స్థానాలు గంగ స్నానాలు చేస్తుంటారు, గోదావరి స్నానాలు, తర్వాత కొన్ని నదుల స్థానాలు ఉంటాయి. అలాంటి కొన్ని నదుల స్థానాలలో చాలామంది చాలా విధానాలుగా చేస్తుంటారు. ఎందుకంటే పితృల దేవతలకి కొన్ని పూజా విధానాలు చేస్తుంటారు ఎక్కువ శాతం. మరి ఆ పూజా విధానాల ప్రకారంగా వాళ్ళు ఆ స్నానం అనేది కంపల్సరీ తలస్నానం చేయాలి. ప్రతి ఒక్క మానవుడు చేయాల్సిన పని ఇది. కాబట్టి ఆ స్నానం చేయని వెడల వాళ్ళు ఇక అష్టదరిద్రులు అనుకోవటం వాళ్ళని. ఎందువల్ల అంటే వాళ్ళ విధానం అంటే తెలియని వాళ్ళు అంతేగా, తెలిసిన వాళ్ళకే మనం చెప్పగలుగుతాం, తెలియని వాళ్ళకి మనం ఏం చెప్పలేం. కాబట్టి ఇది చేస్తేనే తలస్నానం చేసి ఒక నదిలో, ఏ నదైనా కానీ ఈ కార్తీక మాసమున ఏ నదైనా కానీ ఒక నదిలో స్నానం చేసి వచ్చిన తర్వాత, మరి ఏ నది లేనప్పుడు మనకు దగ్గరలో ఉండాల్సిన కొంతమందికి సముద్రం దగ్గర ఉంటుంది. మరి సముద్రం కూడా నదే కదండి స్వామి అని డౌట్లు చాలా మంది ఉంటాయి. కాబట్టి వెళ్ళి అక్కడ నీళ్లు తీసుకొని నెత్తిని చల్లుకోవాలి. అప్పుడు ఈ నదులన్నీ కలిసేయన్నీ సముద్రంలో కదా. ఈ గోదావరి, కృష్ణ, ఈ మొత్తం ఈ తుంగభద్ర ఇవన్నీ నదులు కలిసేవి కూడా, ఈ మనకి ఎక్కడెక్కడి నుంచో వచ్చే నదులు కూడా అన్నీ మనకు సముద్రంలో కలిసేవి కదా. కాబట్టి మనకి సముద్ర స్థానం కూడా ఉంటుంది. ఆ పూజా విధానాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి మనం ఏదైనా సరే, సముద్రమైనా కానీ వేరు కానీ ఏదైనా కానీ వెళ్ళి మనం స్నానం చేసి ఆ నీళ్లు మనం నెత్తులు జల్లుకుంటే తప్పకుండా మనలో ఉండాల్సిన దరిద్ర దోష నివారణ పోతుంది. పితృలు మన మీద ఉండాల్సిన ఆ దోషాలు, పితృదోషాలు కూడా కొన్ని మన మీద నుంచి తొలగిపోతాయి. ఆరోగ్యాలు బాగుంటాయి, మనసు శాంతిగా ఉంటుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఎన్నెన్నో కోరికలు పెట్టుకొని, ఎన్నో ఆశలు పెట్టుకొని, ఎన్నెన్నో కొంతమందికి యాత్రల గురించి కొన్ని ఆలోచిస్తుంటారు. కానీ కొన్ని టయాలలో వాళ్ళు ఎంతో కష్టపడి వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళలేకపోతుంటారు. ఎందువల్ల? వాళ్ళ విధి, వాళ్ళ కర్మ దోషం అనేది వాళ్ళని పోనీడు. వాళ్ళ కర్మదోషం వాళ్ళని పోనీకోకుండా బ్రేక్ చేస్తుంటుంది. వాళ్ళ కర్మదోషం వాళ్ళని పోనీకోకుండా ఉన్నదాని వలన వాళ్ళ మీద ఎన్నో కొన్ని సమస్యలు వచ్చి పడిపోతాయి. దానివల్ల చిన్న సమస్యలు పెద్దగా అయిపోతుంటాయి, ఆరోగ్య సమస్యలు పెద్దగా అయిపోతుంటాయి, కళ్యాణాలు అయిపోతుంటాయి, కుటుంబంలో ఉద్యోగాలు అయిపోతుంటాయి. తర్వాత వాళ్ళు అనుకున్న గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ, వ్యాపార బిజినెస్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, వ్యవసాయం విశేషాల్లో కానీ చాలా వరకు సతమతం అయిపోతుంటారు. ఒకసారి వేసిన వ్యవసాయం విశేషంలో కూడా అది వాళ్ళ పండక దాంట్లో పురుగులు చేరి, చికాకు చేరి వాళ్ళు వేసిన పంట ముందుకు రాక మానసికంగా ఇబ్బందులు పడుతుంటారు. అది ఎందువల్ల అంటారు, ఇలాంటి కర్మదోషాలు ఉన్నప్పుడే అన్నీ వాళ్ళకు వచ్చి పడిపోతుంటాయి. పడిన దాని వలన ఎన్నో సమస్యలతో ఎన్నో రోజుల నుంచి సతమతం అవుతున్నారా, మీరు బాధపడుతున్నారా? తప్పకుండా మీరు ఆ నది తీరమున తలస్నానం చేసి ఆ సూర్యునికి నమస్కారం పెట్టుకుంటే మీలో ఉండాల్సిన కర్మదోషాలు అనేది వెళ్ళిపోతాయి. మీకు దగ్గరలో ఉండాల్సిన నవగ్రహాలు అంటే 9 నవగ్రహాలు అంటారు గుడి. ఆ నవగ్రహాలలో 9 నవగ్రహాలలో మనకి ఆ నవగ్రహాల చుట్టుకోడు తిరిగి మనం గోదావరి స్థానం కానీ, కృష్ణానది స్థానం కానీ, తుంగభద్ర స్థానం నిదానం కానీ, సముద్ర స్థానం కానీ, ఏ స్థానమైనా కానీ, ఏ నదైనా కానీ, ఏదైనా కానీ మనం చేయాలి.
అంటే పారే నదిలోనూ చేయాలి కానీ నిలబడే నీళ్ళల్లో చేయకూడదు. ఇదివరకు కంపల్సరీ మీరు చేయాల్సింది. ఈ విధంగా మీరు చేస్తే మీకు అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, ఆరోగ్య శాంతి, కుటుంబ శాంతి మీకు తప్పకుండా వర్ధిల్లుతుంది నాన్న. మీలో ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ పటాపంచలైపోతాయి. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.